రామకృష్ణ పండితుల వారు, సరైంది. అలాగే స్పష్టమైన జవాబుతో పాటు చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. అన్నింటికంటే ముందు జవాబు ఎవరిచ్చారు? ఇందాక నేను చూశాను, మహారాజుల వారు చూశారు, మీరు చూశారు. పనిని బీర్బల్ అందరి ముందు పరిష్కరించి చూపాడు. ఇంకే బీర్బలే అయ్యాడు. అంటే బీర్బల్ విజేత అయ్యాడు. అద్భుతం బీర్బల్ మహాశయ, అద్భుతం. పోటీలోని ఈ భాగంలో బీర్బల్ గెలిచాడు. అయ్యో, మహారాజు గారు ఎదురుగా ఉన్నారు గురువుగారు. పండిత రామకృష్ణ, బీర్బల్ పరిష్కరించాడు, ఇక తనే విజేత అయ్యాడు. నిజం చెప్పారు మహారాజా. బీర్బల్ ఈ పనిని ప్రత్యక్షంగా చేసి చూపించాడు. అలాగే తను ఆధారాలతో సహా మన కళ్ళ ముందు నిరూపించాడు. అందుకే బీర్బలే విజేత. పోటీలోని ఈ పందెంలో బీర్బల్ గారు గెలిచారు, కానీ ఇంకా పందాలు మిగిలే ఉన్నాయి. అందుకే బీర్బల్ పూర్తిగా ఇప్పుడే ఈ పోటీలో గెలవలేదు. అలాగే పండిత రామకృష్ణ పూర్తిగా ఓడిపోలేదు. గురువర్య, బీర్బల్ని మీరే ఇక్కడికి తీసుకొచ్చారు కదా? మహారాజా, బీర్బల్ లాంటి వజ్రాన్ని నేనే వెతికి తీసుకొచ్చాను. మీరు నాకు వజ్రాల హారం ఇవ్వాలనుకుంటున్నారా? ఈ బహుమతికి ధన్యవాదాలు మహారాజా. గురువర్య, ఈ హారాన్ని మీరు బీర్బల్ మెడలో వేయండి. అలాగే మహారాజా. ఈ బహుమతికి ధన్యవాదాలు. 7 ఇప్పటికీ 6 పనులు మిగిలే ఉన్నాయి. అందరికంటే ముందు ఎవరు వీటిల్లో 4 పనులు పూర్తి చేస్తారో వాళ్ళు విజేతలవుతారు. ఇక వాళ్లే విజయనగర రాజ్యానికి అష్టదిగ్గజమవుతారు. ఈ పందెం, ఈ పని కూడా అద్భుతంగా ఉంది. భవనంలో అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతంలో 5 కిరీటాలు అంటే 5 ముసుగులు దాచడం జరిగింది. ఈ ముసుగులను వెతకాలి. వాటిని వెతకడం కోసం మీకు సంకేత రూపంలో చిక్కుముడి ఇవ్వడం జరుగుతుంది. ఏది కనిపించదో దాన్ని వెతకాలి. ఇక వెతకడం కోసం దృష్టి కాదు, దూరదృష్టి అవసరమవుతుంది. ప్రతి ఒక్క ముసుగులో తరువాతి ముసుగు యొక్క సంకేత పట్టిక దాచుంటుంది. జాగ్రత్తగా వినండి. మేము చదువుతున్నది మొదటి ముసుగుకి చెందిన చిక్కుముడి. నల్ల గుర్రం మీద తెల్ల ప్రయాణికుడు. ఒకరు దిగితే ఇంకొకరి వంతు. ఎలాంటి ఏర్పాట్లు అవుతున్నాయంటే జనాలు ఎవ్వరూ పస్తులు ఉండలేరు. మహారాజు ఈ చిక్కుముడులు ఎక్కడెక్కడి నుంచి వెతికి తీసుకొస్తున్నాడు? మేము మొత్తం చూసాం. యువకుడి చిత్రం ఎలా ఓడిపోయారో. జవాబు నాకు కూడా తెలుసు కదా, కానీ జవాబు తెలుసా? అయితే నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? జవాబు అమ్మేసి నా కోసం లడ్డూలు తేవాలనుకున్నావా? మాకు తెలుసు, నువ్వు మేము లేకుంటే గెలవడం కాదు కదా, ఓడిపోలేవు కూడా.
ఇక మేము వచ్చేసాం కదా, నువ్వే చూడు ఎలా గెలిపిస్తాము. మనం ఎక్కడికి వెళ్తున్నాం? జాగ్రత్తగా చూడండి గురువు గారు, మనం అందరం కలిసే వెళ్తున్నాం కదా. అయితే మనందరం ఎక్కడికి వెళ్తున్నాం? మనం గుర్రపుశాలకు వెళ్తున్నాం. గుర్రపుశాలకు వెళ్తున్నావా? బీర్బల్ చిక్కుముడిని పరిష్కరించడం కోసం మెదడుని గుర్రంలా పరిగెత్తించాలి, అంతేగాని నిజమైన గుర్రాలను పరిగెత్తించకూడదు. చిక్కుముడి వినండి, అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నల్ల గుర్రం మీద తెల్ల ప్రయాణికుడు, ఒకరు దిగితే ఇంకొకరి వంతు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే జనాలెవరూ పస్తులు ఉండలేరు. అంటే ఏ వ్యక్తి ఎక్కువ తిండిని పేదవాళ్లకు పంచడానికి వెళ్తాడో తన వస్త్రాలు తెలుపు, అలాగే బహుశా నల్లగుర్రం అనుకుంటా. అందుకే ముసుగుని అశ్వశాలలు దాచిపెట్టే అవకాశాలున్నాయి. ఆహా, అద్భుతం! విస్మరించలేనిది, ఊహించలేనిది, అద్వితీయమైనది. బీర్బల్ మిమ్మల్ని ఎంతో తెలివైన వాణ్ణి చేశారు. మీరు చెప్పింది నిజమే బీర్బల్. ఆయన ప్రతి ఒక్కరిని భగవంతుడు అలా ఎందుకు చేస్తాడు? ఏమైనా అన్నావా? ఏం లేదు గురుగారు. అయితే పదండి రా, గాడిదెళ్ళారా. పదండి పదండి గురుగారు, పదండి. అత్తయ్య అడుగుతున్నారు, అశ్వశాల అటువైపు ఉంది, మరి నువ్వు ఇటువైపు ఎందుకు వెళ్తున్నావ్? ఎందుకంటే నేను అశ్వశాలకి వెళ్ళడం లేదు, వంటగదికి వెళ్తున్నాను. అయ్యో, చిక్కుముడి మర్చిపోయావా? నల్ల గుర్రం, తెల్ల ప్రయాణికుడు నీకు వంటగదిలో ఎలా దొరుకుతాయి? మీరన్నది నిజమే అత్తయ్య. వంటగదిలో తెల్ల ఉప్పు అలాగే నల్ల ఉప్పే ఉంటుంది. అవునా? ఒకవేళ మీరిద్దరూ అంత తెలివైన వాళ్లే అయితే మరి మీరిద్దరే అష్టదిగ్గజాలు ఒకరు కావచ్చుగా. నన్ను క్షమించండి, అలాగే విసిగించడం ఆపేయండి. నేను వంటగదికి వెళ్తున్నాను. ఇక్కడ నల్ల గుర్రం ఎక్కడా కనిపించలేదు. ఓరి గాడిదెళ్ళారా, ఇక్కడ మీకు నల్ల గుర్రం ఎక్కడైనా కనిపిస్తోందా? కనిపించడం లేదు గురువు గారు. ఇప్పుడు ఇక్కడ మెదడు కాదు, కష్టపడడం అవసరం. ఇక్కడున్న ప్రతి అంగుళాన్ని వెతకాల్సి ఉంటుంది. అలాగా, వెతుకుదాం. బీర్బల్ గారు, గురుగారు చూడండి చూడండి, దర్బార్ సభ్యుడు గురువు గారు, దర్బార్ సభ్యుడు. చెప్పండి. నాకు అర్థం చెప్పు. నల్ల గుర్రం మీద తెల్ల ప్రయాణికుడు, ఒకరు దిగితే ఇంకొకరి వంతు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే ప్రజలెవ్వరూ పస్తులు ఉండలేరు. చెప్పు. గురువర్య, నాకీ మంత్రం అర్థం తెలీదు. మూర్ఖుడా, వెళ్ళ! నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళ. ఆగండి, ఈ మధ్య ఇక్కడ ఏదైనా నలుగురు వచ్చిందా? రాలేదు. ఎవరైనా వచ్చి వెళ్ళారా? లేదే. సరే వెళ్ళండి. అత్తయ్య, ఇది వంటగది. ఇక్కడ ఎవ్వరూ నల్లగుర్రం చిత్రపటం కూడా పెట్టుకోరు. తనకు ఈ సమయంలో కూడా అష్టదిగ్గజం కావాలని కాదు, భోజన కళలు వస్తున్నట్టున్నాయి. అందుకే వంటగదికొచ్చాడు. అటు చూడండి, ఆ పెనం నల్లని గుర్రం, దాని మీద పెట్టిన రొట్టెలు తెల్ల ప్రయాణికులు. ఇక ఈ వంటగదే ఆ చోటు. ఇక్కడ ఎవ్వరూ పస్తులుండరు. చిక్కుముడికి పరిష్కారం దొరికింది. రామాగారు, సరుకులకి డెంగులో ఇంకా పిండి పాత్రలున్నాయి, తీసుకురావాలా? వద్దు, అంత అవసరం ఏమీ లేదు. కిరీటం ఒక పాత్రలోనే ఉంటుంది, అది ఈ పాత్రే అయి ఉంటుంది. అద్భుతం పండిత రామకృష్ణ, అద్భుతం.
ఇప్పుడు మేము తరువాతి కిరీటాన్ని వెతికే చిక్కుముడి చదువుతాము. ఒక ఎర్ర రంగు పువ్వు ఉంది. తల మీద ఎప్పుడూ నీడ ఉంటుంది. తీవ్రమైన ఎండలో వికసిస్తుంది, కానీ నీడలో వాడిపోతుంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. పువ్వు ఎర్ర రంగుది. ఇందాక మహారాజు చిక్కుముడిలో దేన్ని వర్ణించారో ఆ పువ్వు చిక్కుముడిలోనే ఉంటుంది. ఇది పూల తోటలో అయితే ఎప్పటికీ దొరకదు. పూల తోటలో కాకపోవచ్చు, కానీ మహారాజు రథం మీద దొరుకుతుంది. రాజగురు గారు, మహారాజు బయటికి లేదా షికారుకి ప్రజల్ని కలవడానికి వెళ్తారా? అసలు ఏమంటున్నావు బీర్బల్? ఆయన మహారాజు. ఆయన షికారు చేయకుండా ప్రజల్ని కలవకుండా ఎవరాపగలరు? అంటే నా ఉద్దేశం, మహారాజు గారు వెళ్లే ఆ రథం ఎక్కడుంది అని. బీర్బల్, రథం ఎప్పుడూ భవన పూల తోట బయట ఆపి ఉంచడం జరుగుతుంది. అది అక్కడే ఉంది. రండి రండి, ఇదే ఆ రథం. చూసుకోండి. చూశారు కదా, ఇక వెళ్దామా? ఆగండి. మహారాజు ఈ రథం మీద ప్రయాణిస్తుంటే ఆయన తల మీద ఒక ఎర్రని గొడుగు ఉంటుంది. అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు అర్థం కావడం లేదు. ఒక ఎర్ర రంగు పువ్వు ఉంది, తల మీద ఎప్పుడు నీడుంటుంది. తీవ్రమైన ఎండలో వికసిస్తుంది, కానీ నీడలో వాడిపోతుంది. అవును. అయితే ఆ ఎర్రని పువ్వు ఇదే. గురుగారు, బీర్బల్ గారికి రెండవ కిరీటం దొరికింది. చూస్తారా రాజగురు గారు, మీరేమో అలాంటి పువ్వే ఉండదు అన్నారు, కానీ నేను చిక్కుముడిలోని పదాల్ని కాదు, అర్థాల్ని అర్థం చేసుకున్నాను. అందుకే ఈ పరిణామం వచ్చింది. చూడు బీర్బల్, ఒకవేళ విజేతగా కిరీటాన్ని నీ తల మీద పెట్టాలనుకుంటే అన్ని కిరీటాలను మనమే వెతకాల్సి ఉంటుంది. ఒక విషయం, ఒకవేళ మీరు నాకు సహాయం చేయకుంటేనే. అలాగే, కానీ రామకృష్ణ పండితుడికి సహాయం చెయ్యగలను కదా. ఇప్పటి వరకు పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ ఇద్దరూ ఒక్కొక్క కిరీటాన్ని వెతికి తెచ్చారు. అంటే ఒక్కొక్క గెలుపు నమోదు చేసుకున్నారు. సరే, ఇప్పుడు మూడవ కిరీటం వంతు. దాన్ని చిక్కుముడి రెండవ కిరీటంలో ఉంది. ఒక రాజు అనూహ్యమైన రాణి తోక సహాయంతో నీరు తాగుతుంది. తోక సహాయంతో నీరు తాగుతుందా? తాగితేనే తను యవ్వనంగా ఉంటుంది, లేదంటే తను చనిపోతుంది. నా అనుమానం ఏంటంటే ఆ రాజు తను ఖచ్చితంగా ఏదో నదికి రాజై ఉంటాడు. అందుకే తన రాణి నీరు తాగి 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 ప్రాణాలతో ఉంటుంది. రాజగురు గారు, నేను ఎక్కడుంటున్నానో నాకు తెలిసి మూడో కిరీటం అక్కడే ఉండి తీరాలి. అవునా? ఒక రాజుకి అనూహ్యమైన రాణి. తనెప్పటికీ నీరు తాగదు. ఎదిగో శారదాదేవి, నువ్వు వెళ్ళి నీళ్లు తాగేసిరా. అలాగే చిక్కుముడిని తప్పుగా చెప్పుకో. అలా ఏం లేదు. ఏమిటంటే రామకృష్ణ పండితుల వారు
రామకృష్ణ పండితుల వారు, మీరు నాకు కొంచెం సహాయం చేయాలి. గురుదేవా, సమయం ఎలా ఉందంటే నాకు నేను సహాయం చేసుకోగలిగితే అదే నా భాగ్యం అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, మీరు చిక్కుముడిని పరిష్కరించండి, ఏకాగ్రతతో ప్రశాంతంగా పరిష్కరించండి. కానీ నాకు ఈ చిక్కుముడి అర్థం వివరించండి. కానీ మీరు చిక్కుముడి అర్థాన్ని నాతో ఎందుకు చెప్పించుకుంటున్నారు? అసలు నాకేమనిపిస్తుందంటే ఈ చిక్కుముడే తప్పని. ఒకవేళ మీరు చెప్తే నేను చిక్కుముడిని ముందుగా మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరే చూడండి, ఒక్క రాజుకి ఇద్దరిద్దరు రాణులు, ఒక్క ప్రేమకు 2 కథలు, విడిపోతే చనిపోవాలి. ఏంటిది? తప్పు, ఇది తప్పు. మీరు చెప్పింది నిజమే. మీరేం చెప్పారో ఆ చిక్కుముడి తప్పు. లేదు రామకృష్ణ పండితుల వారు, నేనేం చెప్పానో అదే సరైన చిక్కుముడి. అవును, నేను చెప్పింది తప్పు కాదు. నేను పందెం వేయగలను. కాదండి, ఈ చిక్కుముడిలో ఇంకేదో ఉంది. ఇదే అని నేను కాదు, అత్తయ్య చెప్తున్నారు. మీరు ఇంకేదో అనుకుంటున్నారు. యవ్వనాన్ని గనక తాగకపోతే ఖచ్చితంగా చనిపోతుంది, ఇలా ఏదో ఉంది. కాదు, తప్పు రామకృష్ణ పండితుల వారు. మీకు నా మాట మీద నమ్మకం లేదా? సరే అయితే ఏం పర్వాలేదు. కానీ మీకు జన్మనిచ్చిన తల్లి ఉంది కదా, తన మీద నమ్మకం ఉంది కదా? చెప్పండి రామకృష్ణ పండితుల వారు, మీరు నాకు అర్థం వివరిస్తానన్నారు. అది ఏమండి, అత్తయ్య తనకు జవాబు తెలిసని చెప్తున్నారు. చెప్పు. కానీ ముందుగా తాతాచారిని పంపించండి, ఆ తర్వాతే తను జవాబు చెప్తుంది. చెప్పండి రామకృష్ణ పండితుల వారు, మీరు మౌనంగా ఎందుకున్నారో చెప్పండి. సరే రామకృష్ణ, చూడండి, నాకేమనిపిస్తుందంటే రాజుతో ఉంటే రాణి మరణిస్తుంది. కానీ ఒకవేళ రాజు రాణి చుట్టూ పహారా ఏర్పాటు చేస్తే రాణి ఎప్పటికీ చనిపోదు కదా? కానీ అది వీటన్నింట్లో అది కిరీటం ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, నువ్వు నీ మెదడుని ఎందుకు వృధా చేసుకుంటున్నా? నాకు జవాబు తెలిసినప్పుడు. తెలుసుంటే ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అత్తయ్య ఏమంటున్నారంటే ముందుగా నేను చిక్కుముడి చెప్తాను. సరే అత్తయ్య, ఒక్క రాజుకి ఇద్దరిద్దరు రాణులు, ఒక్క ప్రేమకు 2 కథలు. వాళ్ళు ఎప్పుడైనా విడిపోయినట్లయితే ఖచ్చితంగా చనిపోతారు. చూడు, ఇంత తేలిగ్గా ఉంది కదా. ఈ చిక్కుముడి మహారాజుకు సంబంధించిందే. మహారాజుకే కదా ఇద్దరిద్దరు రాణులున్నారు. అది మహారాజు గారి గదిలోనే ఉంటుంది కిరీటం. అర్థమైందా? పద వెతకడానికి వెళ్దాం. కానీ మహారాజు గారి గదిలోకి వెళ్ళడం కోసం మంత్రి గారి దగ్గర అనుమతి తీసుకోవాలి కదా. ధనిమణి, నేను రామకృష్ణ పండితుడికి ఎలా సహాయం చేశానంటే ఇక విజయనగరం మొత్తంలో తనకెవరూ సహాయం చెయ్యలేరు. ఏంటిది బీర్బల్? నేను అలా వెళ్ళానో లేదో మీరందరూ ఇక్కడికి వచ్చేసారా? ఎందుకు? ఏం చూస్తున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? ఓరి భగవంతుడా, ఒక రాజుకి అనూహ్యమైన రాణి తోక సహాయంతో నీరు తాగుతుంది. తాగితేనే తను యవ్వనంగా ఉంటుంది, లేదంటే తను చనిపోతుంది. దీపమే చిక్కుముడికి పరిష్కారం. ఈ దీపమే చిక్కుముడికి పరిష్కారం. అద్భుతం బీర్బల్. కానీ కిరీటం ఎక్కడుంది? కిరీటం వెతకకుండా పని పూర్తి కాదు. దొరికింది. కిరీటం దొరికింది.
ఆశీర్వాద బలంతో నేను జీవితంలో అన్ని కఠినమైన పనుల్లోనూ సఫలత సాధించాను. ఈరోజు ఈ పరీక్షా సమయంలోనూ నాపై నీ కృప చూపించావు. నువ్వు నాకిచ్చిన ఈ కానుకని నీ ఆశీర్వాదం అనుకుని నా వెంట తీసుకుని వెళ్తున్నాను. దీంతో మా దగ్గరికి 4వ కిరీటం వచ్చేసింది. దీన్ని వెతికి తెచ్చింది పండిత రామకృష్ణ. దీనికి అర్థమేమిటంటే పోటీదారులిద్దరూ 2 కిరీటాలు వెతికి తెచ్చారు. ఇప్పుడు పోటీలోని ఈ 2వ పందెంలో పోటీదారులిద్దరూ సమానంగా ఉన్నారు. ఇక ఇప్పుడు వస్తుంది 5వది. అలాగే చివరి కిరీటాన్ని వెతకాలి. ఎవరైతే ఈ 5వ చివరి కిరీటాన్ని వెతుకుతారో వాళ్లే ఈ 2వ పందెంలో విజేత కూడా అవుతారు. సప్త దిగ్గజాల ప్రకారం ఈ పనిని పూర్తి చేయడం కోసం మీకు దూరదృష్టి అవసరమవుతుంది. దూరదృష్టి నా దగ్గర ఉంది. రండి చూద్దాం ఎవరి దగ్గర ఉందో ఆ దూరదృష్టి. ఇప్పుడు చదువుతున్నాను సంకేత పత్రాన్ని 5వ కిరీటం కోసం. విష్ణువుకి ఏ అంశం ఉందో తన వంశం గొప్పది. ఆయన గురువునే నమ్ముతారు. అందులోనే జీవిత సారముంది. బీర్బల్, ఈ మహారాజు చిక్కుముడిలో దూరాన్ని పెంచుతూ 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 వెళ్తున్నారు. అదెలా? మొదటి చిక్కుముడి రాజభవనం వరకే పరిమితమైంది. ఆ తర్వాత రాజభవనంలోని బయటికి వెళ్లి విజయనగరంలోని అన్ని గుళ్ల దాకా చేరుకుంది. ఇక ఇప్పుడు నేరుగా విష్ణు భగవానుడి దగ్గరకే చేరుకుంది. ఏమైంది? ఈ 5వ సంకేత పట్టిక గురించి ఎవరి దగ్గర నుంచి సమాధానం రాలేదు? అంటే మేము ఈ 5వ చివరి కిరీటాన్ని వెతకడానికి మీ ఇద్దరిలో ఎవరు సంసిద్ధంగా లేరని అనుకోవాలా? మహారాజా, చెప్పండి పండిత రామకృష్ణ. ఆయన విష్ణు భగవానుడి అంశ. తన వంశం చాలా గొప్పది. ఆయన మనందరి మహారాజు, స్వయంగా శ్రీకృష్ణ దేవరాయలు వారే. మీరు ఎవరినైతే మీ గురువుగా భావిస్తారో ఆయన్నే మీ జీవిత సారం అనుకుంటారు. ఇక ఆ సారమే మీ జీవిత సారాంశం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవా, నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కొన్ని క్షణాల పాటు మీ ఆసనం నుండి లేస్తారా? అలాగే. రామకృష్ణ పండితుల వారు, మీరు నన్ను నా స్థానంలోంచి లేవమని చెప్పి నన్ను అవమానిస్తున్నారా? అది చాలక విజ్ఞప్తి కూడా చేసుకుంటానంటున్నారా? ఏంటది? గురువర్య, దయచేసి కోప్పడకండి. అలాగే పండిత రామకృష్ణకి సహకరించండి. అలాగే మహారాజా.
అద్భుతం పండిత రామకృష్ణ. నా ఆసనంలో నా పక్కనే కిరీటం ఉంది, అయినా నాకు తెలియలేదా? భగవంతుడా! ఈ 5వ చిక్కుముడి వాక్యాల్లో గురువర్యుల మీద మాకు ఏ ప్రేమ ఉందో, ఏ గౌరవం ఉందో, ఏ అభిమానం ఉందో దాన్ని వర్ణించారు. అలాగే మీరు మా భావాల్ని అర్థం చేసుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది పండిత రామకృష్ణ. ఇక ఎవరు ఇతరుల భావాల్ని గౌరవిస్తారో, అర్థం చేసుకుంటారో గెలుపే స్వయంగా వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంది. ఈ విధంగా 5లోంచి 3 కిరీటాలు పండిత రామకృష్ణ వెతికి తీసుకొచ్చారు. ఇక ఈ పోటీలో, ఈ పందెంలోని విజేత మీరే అయ్యారు పండిత రామకృష్ణ. ఈ విధంగా మొదటి పందెంలో బీర్బల్ గెలిచాడు, రెండవది పండిత రామకృష్ణ. అలాగే ఈ పోటీలోని పరంపర ప్రకారం ఎవరు విజేత అవుతారో వాళ్లకు పురస్కారం దక్కుతుంది. ఇక ఇప్పుడు 3వ పందెం ఆరంభమవుతుంది. ఇద్దరు ద్వారపాలకులు రొమ్ము విరుచుకొని ఉన్నారు. ఒకరు నిజాయితీలు, ఇంకొకరు అబద్ధాల కోరు. 2 ద్వారాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఒకటి నరకాన్ని తెరుస్తుంది, రెండవ దాంట్లో స్వర్గం ఉంటుంది. కేవలం ఒకటే ప్రశ్న అడగాలి, అది కూడా కేవలం ఒకటేసారి. దాన్ని తెరిచి ఆ గుమ్మాన్ని దాటేసి వెళ్ళాలి స్వర్గద్వారంలోకి. మీరంతా చూస్తున్నారు కదా, ఇక్కడ ఎదురెదురుగా 2 ద్వారాలున్నాయి. రెండింటి పక్కన ఒక్కొక్క ద్వారపాలకుడు ఉన్నాడు. వీళ్లలో ఒక ద్వారపాలకుడు ఎప్పుడూ నిజమే చెప్తాడు, ఇక రెండోవాడు ఎప్పుడు అబద్ధమే చెప్తాడు. ఇప్పుడు పోటీదారులిద్దరూ ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ ఎవరో ఒక ద్వారపాలకుణ్ణి ఒక ప్రశ్న అడగాలి. కానీ గుర్తుంచుకోండి, ఏ ద్వారపాలకుణ్ణైనా కేవలం ఒకటే ప్రశ్న అడగగలరు. దాని తర్వాత మీకున్న వివేకంతో ఏ ద్వారాన్ని తెరవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్వర్గద్వారాన్ని తెరిస్తే మీరు విజేత అయినట్టే. ఒకవేళ నరక ద్వారాన్ని తెరిస్తే అప్పుడు మీరు పరాజితులైనట్లే. ఓ, అదా విషయం. సరే సరే సరే. ఇంకొకటి జాగ్రత్తగా వినాల్సిన విషయం, ఇద్దరిలోంచి ఏ పోటీదారుడైనా అందరికంటే ముందు ప్రశ్న అడుగుతాడు, అలాగే ద్వారం తెరుస్తాడు. ఒకవేళ అది స్వర్గద్వారం అయితే అప్పుడు రెండవ పోటీదారుడు ప్రశ్న అడిగే అవకాశం లేకుండానే పరాజితుడైపోతాడు. కానీ మహారాజా, దీనికి విరుద్ధంగా కూడా జరగవచ్చు. అవును మహామంత్రి గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజమే. ఒకవేళ మొదటి పోటీదారుడు నరక ద్వారాన్ని తెరిస్తే ఎవరు రెండవ పోటీదారుడున్నాడో తను ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఈ పోటీలో గెలుస్తాడు. మాకు చాలా ఆతృతగా ఉంది. మేము చూడాలనుకుంటున్నాము మీ ఇద్దరిలో అందరికంటే ముందు ఎవరు ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేస్తారని. బీర్బల్, ఇది ఎలా తెలుస్తుంది మనకి ఏ ద్వారపాలకుడు నిజం చెప్తున్నాడో, ఎవరు అబద్ధం చెప్తున్నారో అన్నది? వీళ్ల మొహం చూస్తే వీళ్ళిద్దరూ నిజం చెప్పరని అనిపిస్తోంది. ఈ చిక్కుముడి చక్రవ్యూహంలాగే ఉంది. రాజగురువు గారు, ఇది చాలా జటిలమైన, కఠినమైన చిక్కుముడి. అవును. దీని పరిష్కారం కోసం ద్వారపాలకుల జవాబు మీద ఆధారపడకుండా చిక్కుముడిలో పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. కానీ దానికోసం మనం గంభీరంగా ఆలోచించాలి. అది రామకృష్ణ పండితుడు కూడా ఆలోచిస్తున్నాడు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తనేం ఆలోచిస్తున్నాడా అని. రామా,
ఏ ద్వారానైనా తెరవడానికి ముందే నీ మెదడు ద్వారాలన్నిటినీ తెరుచుకో. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు రామా. అవును బంధు. నాకు చెప్పు రామా, ఇప్పుడేం చేస్తావు? స్వర్గద్వారాన్ని తెరుస్తాను. అలాగా? అంటే నీకు జవాబేంటో తెలుసా? తెలీదు, కానీ ఏం ప్రశ్న అడగాలో అది తెలుసు. ఏవండి, చూడండి, చిక్కుముడిని పరిష్కరించడానికి ముందుగా మీరు వెళ్ళకండి. ఎందుకు? ఎందుకేంటి? చూడు, ఆ గురువర్యుల మొహాన్ని. దాని మీద స్పష్టంగా రాసుంది తనకు జవాబు తెలియదని. ఇలాంటప్పుడు ఆ బీర్బల్ పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు భయపడి నరక ద్వారాన్ని తెరుస్తాడు. అమ్మా, ఇది బీర్బల్ భయం మీద పందెం వేసే సమయం కాదమ్మా. మహారాజా, నేను చిక్కుముడిని పరిష్కరించడం కోసం ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళడానికి అనుమతి కోరుతున్నాను. ఏమంటారు బీర్బల్ మహాశయ? మీకు ఎలాంటి అభ్యంతరము లేదు కదా? లేదు మహారాజా, ఎలాంటి అభ్యంతరం లేదు. ద్వారపాలకుల వారు, ఒకవేళ నేను ఆ ద్వారం దగ్గర నిలబడున్న ద్వారపాలకుణ్ణి స్వర్గద్వారం ఏది అని అడిగితే ఆయన ఏ ద్వారం వైపు సంకేతం చూపిస్తారు? ధన్యవాదాలు. నిజానికి పోటీ అనేది ఒక మానసిక పోటీ. ఇక పోటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వీళ్ళిద్దరి మానసిక శక్తిని సరిగ్గా గుర్తించడం. అంటే మహారాజా, దీని అర్థం ఏమిటంటే పోటీదారుని ఏ సమస్యలో విజేతగా ప్రకటించడం జరుగుతుందంటే దానికి పరిష్కారం తన తెలివితో చేయాలి, కానీ ఏదో యాదృచ్ఛికంతో కాదు. మీరే చూడండి, రామకృష్ణ పండితుడు ఏ సమస్యను పరిష్కరించాడో బహుశా ఆయనకు దాని సమాధానం తెలియదేమో. కేవలం యాదృచ్ఛికంగానే ద్వారం తెరుచుకుందేమో. దర్బారు సభ్యుడు ఏ ద్వారం చూపించాడో దాన్ని రామకృష్ణ పండితుడు తెరవనే లేదు. గురువర్య, మేము మీ తర్కంతో ఏకీభవిస్తున్నాము. గురుదేవా, ఈ ద్వారం తెరవకుండానే ఉండాలి, ఎందుకంటే అది నరకానికి చెందిన ద్వారం.
ఏమంటారు బీర్బల్ మహాశయ? మీరేమంటారు? అవును మహారాజా, పండిత రామకృష్ణ గారు దర్బారు సభ్యుడు చెప్పింది కాకుండా రెండో ద్వారాన్ని ఎందుకు తెరిచాడో నాకు అర్థమైపోయింది. అద్భుతం బీర్బల్ మహాశయ. మా కోరిక ఏమిటంటే మీరే దర్బారు మొత్తానికి ఈ విషయాన్ని వివరించాలి. దాంతో యాదృచ్ఛికమనే ఎలాంటి సందేహము ఉండదు. మహారాజా, ప్రశ్న ఒకటి, కానీ జవాబు చెప్పేవాళ్ళు ఇద్దరు. ఒకరు నిజం చెప్పేవాళ్ళు, ఇంకొకరు అబద్ధం చెప్పేవాళ్ళు. ఒకవేళ పండిత రామకృష్ణ గారు ఏ దర్బార్ సభ్యుడి దగ్గరికి వెళ్ళినా తను అబద్ధం చెప్పే దర్బారు సభ్యుడు అనుకుందాం. ఇక ఆయన్ని ఈయన ఏమడిగారంటే, ఒకవేళ నేను ఎదురుగా ఉన్న దర్బారు సభ్యుని అడిగితే స్వర్గం ద్వారం ఏదని అడిగితే తను ఎటువైపు సంకేతం చూపిస్తాడని. ఇక ఆయన స్వభావం అబద్ధం చెప్పడం అయితే అబద్ధమే చెప్తాడు కదా, అలాగే నరక ద్వారం వైపు సంకేతం చూపిస్తాడు. అదే ఒకవేళ రామగారు నిజం చెప్పే దర్బార్ సభ్యుడి దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. ఇక ఆయన్ని ఈయన ఇదే ప్రశ్న అడిగారు, ఒకవేళ నేను ఎదురుగా ఉన్న దర్బార్ సభ్యుని అడిగితే స్వర్గద్వారం ఏదని అడిగితే ఆయన ఎటువైపు సంకేతం చూపిస్తారని. ఇక తను నిజం చెప్పేవాడు కాబట్టి నిజమే చెప్తాడు, అలాగే నరక ద్వారం వైపు సంకేతం చూపిస్తాడు. ఇక పండిత రామకృష్ణ అడిగిన తెలివైన ప్రశ్న ఏ విధంగా ఉందంటే, ఇద్దరు కూడా నరక ద్వారం వైపు సంకేతం చూపించేవాళ్ళు. అందుకే పండిత రామకృష్ణ దర్బారు సభ్యులు చెప్పిన ద్వారం తెరవకుండా వేరే ద్వారాన్ని తెరిచారు. మహారాజా, నాకు కూడా పండిత రామగారు ఈ ప్రశ్న అడిగిన తర్వాత దానికి సమాధానం ఏంటో అర్థమైంది. అందుకే ఎలాంటి సందేహం లేకుండా ఈ గెలుపు పండిత రామగారికే దక్కుతుంది. అద్భుతం. అద్భుతం. పండిత రామకృష్ణ, మీరు మళ్ళీ ఇది నిరూపించుకున్నారు. మీకున్న ఆలోచన సమర్థవంతమైందే కాదు, దూరదృష్టి కలది కూడా. అలాగే బీర్బల్ మహాశయ, ఇందాక మీరు ఏ విధంగా పరిష్కారాన్ని వివరించారో మాకేమనిపించిందంటే మీరు పరిష్కారానికి చాలా దగ్గరగా చేరుకున్నారని. కానీ పండిత రామకృష్ణ గెలుపు సొంతం చేసుకున్నారు. ఇక ఈ రకంగా ఈ పోటీలో విజేత పండిత రామకృష్ణ. ఈ పాటికే 3 పోటీలు అయిపోయాయి. వాటిల్లో 2 పోటీల్లో పండిత రామకృష్ణ గెలిచారు. అలాగే ఒక గెలుపుని బీర్బల్ మహాశయుడు తన సొంతం చేసుకున్నాడు. బీర్బల్ ఏదైనా చెయ్యి, మనం 2 అడుగులు వెనకున్నా. రాజగురు గారు, వెనకబడింది నిజమే, కానీ ఓడిపోలేదు. ఆయన పండిత్ రామగారితో ఆడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ తాళ్ళు దేనికోసం? మా పూజ్యులైన సప్త దిగ్గజాల ద్వారా పోటీదారులిద్దరి కోసం 4వ సవాలు వచ్చేసింది. దీన్ని చదవబోతున్నాము, జాగ్రత్తగా వినండి. సమయం గడిచిపోతుంది, సమయం మన చేతుల్లో లేదు. ఎవరి దగ్గరైనా ఎంత సమయం ఉంటుందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నంతే. కానీ రోజులోని 8 జాములను ప్రతి ఒక్కరూ వేరువేరుగా ఉపయోగించుకుంటున్నారు అంతే. ఈ 4వ ప్రశ్నకి ఆధారం సమయం. మీ ఎదురుగా 2 తాళ్లున్నాయి. ఇక ఈ 2 తాళ్లు సమయానికి సూచికలు. ఈ పోటీలోని పోటీదారులు ఇద్దరూ కూడా సమయాన్ని బంధించే తమ కళ్ళని ప్రదర్శించాల్సి ఉంటుంది.
మహారాజా, కానీ సమయాన్ని ఎవరైనా ఏ రకంగా బంధించగలరు? మహామంత్రి గారు, కొంచెం ఓపిక పట్టండి. మీరే చూడండి గెలిచే వాళ్ళు దీన్ని ఎలా సాధ్యం చేస్తారో. ఈ రెండింటిలో ప్రతి ఒక్క తాడు కాలడానికి ఒక్క జాము పడుతుంది. ఇక రెండు కాలడానికి 2 జాములు. ఇక మీ సవాల్ ఏంటంటే మీరు ఈ 2 తాళ్లని 30 జాములో ఎలా కాలుస్తారు? పావు జాములో కాల్ చేయాలా? 30 జాములో ఎలా కాలుతుంది? పావు జాములో. మహారాజా, మీరిచ్చిన పనిని పూర్తి చేయడానికి అనుమతిని కోరుతున్నాను. అవశ్యం. పండిత రామకృష్ణ, మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? లేదు మహారాజా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రండి బీర్బల్ మహాశయ. మహామంత్రి గారు, నాకు ఎలాంటి దీపం కావాలంటే దాని జ్యోతి ఎంత శక్తివంతంగా ఉండాలంటే ఈ తాళ్లను కాల్చేలా ఉండాలి. అరే, నువ్వెందుకు కాల్చుతున్నావు? మహారాజా, నేను 2 తాళ్లను అంటించేస్తాను. మహారాజా, ఏ తాడుని 2 వైపులా అంటించానో అది పూర్తిగా కాలిపోయింది. అంటే దాని అర్థం సగం జాము దాటిపోయింది. ఇక ఏ తాడుని ఒకవైపే అంటించాను అది కేవలం సగమే కాలింది. మీరు చెప్పింది నిజమే. దీన్ని మేము అంగీకరిస్తున్నాం. మహారాజా, ఇప్పుడు మనం ఈ సగం కాలిన తాడుని 2వ వైపు నుంచి కూడా అంటించుకుందాం. ఇక ఇది పూర్తిగా కాలడానికి ఒక పావు జాము పడుతుంది. మహారాజా, ఈ రకంగా సగం జాము అలాగే ఒక పావు జాము కలిపితే 30 జాము అవుతుంది. 2 తాళ్లు 30 జాములోనే కాలిపోయాయి. అంటే పని పూర్తయిపోయింది. ఇప్పటి వరకు మనం 4 పోటీలను దాటేశాం. ఇక ఈ 4 పోటీల్లో పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ మహాశయుడు 2 గెలుపులు సాధించి సమానంగా స్థాయిలో నిలబడ్డారు. మీరిద్దరూ మీ తెలివిని ఏ విధంగా ప్రదర్శించారో అది అద్భుతం. మీరిద్దరూ సమానమైన పోటీనిచ్చారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది 5వ పోటీ వైపు వెళ్ళడానికి. ఈ 5వ పోటీలో 6 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సప్త దిగ్గజాలు ఇచ్చినవి. ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ 6 ప్రశ్నలకి కేవలం ఒకటే జవాబు ఉంది.
6 ప్రశ్నలకు ఒకటి జవాబా? మళ్ళీ చెప్తున్నాము, 5వ పోటీలో 6 ప్రశ్నలున్నాయి. ఇక 6 ప్రశ్నలకి కేవలం ఒకటే జవాబు ఉంది. ఎవరు సరైన జవాబిస్తారో వాళ్లే విజేతలవుతారు. 6 ప్రశ్నలకు ఒకటే జవాబు ఉండడం అసాధ్యమే కాదు, అసాధ్యం కంటే కూడా అసాధ్యం. రాజగురు గారు, ప్రశ్న తెలియకుండానే అదెలా తెలుస్తుంది? అది నిజమే. సప్త దిగ్గజాలు ఇంకా ఏమన్నారంటే ఈ 5వ పోటీ మిగతా జ్ఞానాల కంటే ఎక్కువ తత్వజ్ఞానానికి సంబంధించినది అన్నారు. ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే నేను ఈ పట్టికని చదువుతాను. జాగ్రత్తగా వినండి. ఏమిటది? అది ఈశ్వరుని కంటే గొప్పది. ఏమిటది? అది సైతాను కంటే చెడ్డది. ఏమిటది? అది పేదవాళ్ల దగ్గరుంది. ఏమిటది? దాన్ని ధనవంతులు కోరుకుంటారు. ఏమిటది? దాన్ని సంగ్రహించడం వల్ల మరణం సంభవిస్తుంది. ఏమిటది? అది మరణం తరువాత కూడా మన వెంట వస్తుంది. మహారాజుల వారు ఏమన్నారంటే ఇది తత్వజ్ఞానానికి సంబంధించినదని. కానీ ఇందులో నాకు తత్వం ఏమీ కనిపించడం లేదు. అసలు ఇది ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న మొదలైందంటే అంతమయ్యేది జవాబు. ఈ 6 ప్రశ్నలకు అంతమే ఉంది. ఏముందో ఏమో. అసలు ఇది ఎలాంటి వస్తువో ఏంటో. ఉంది, అలాగే లేదు కూడానా? రామకృష్ణ పండితుల వారు బీర్బల్ని ఎలా చూస్తున్నారంటే బీర్బల్ ముఖం మీద జవాబు రాస్తున్నట్టుగా. పోటీదారుడు ఎవరైనా సరే తన జవాబుని మాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఒకవేళ తను జవాబు దగ్గరికి చేరుకున్నట్లయితే. మహారాజా, మీరు అనుమతిస్తే నేను జవాబు ఇవ్వాలనుకుంటున్నాను. తప్పకుండా. బీర్బల్ అకారణంగా తొందరపాటు పడద్దు. సమయం తీసుకో, తర్వాత జవాబు చెప్పు. జవాబు ఎవరి కోసం ఎదురు చూడదు రాజగురు గారు. చెప్పండి బీర్బల్ మహాశయ, మీ జవాబు ఏమిటి? అంటే ఏమిటి ఆ వస్తువు? ఏం లేదు. ఏం లేదా? ఇదేం జవాబు బీర్బల్ మహాశయ? అదే సప్త దిగ్గజాల ప్రశ్న లాంటిదే. వివరంగా చెప్పడం కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మహారాజా. ఒక్కొక్క ప్రశ్న చదువుతూ నాకు సహకరించండి. ఏం సహాయం అడిగాడు? మహారాజుని పనిలో పెట్టేసి. తప్పకుండా. ఏమిటది? అది ఈశ్వరుని కంటే గొప్పది. ఏం లేదు. ఈశ్వరుని కంటే గొప్పదంటూ ఏముండదు. ఏంటది? అది సైతాను కంటే చెడ్డది. ఏం లేదు. సైతాను కంటే చెడ్డదే ఉంటుంది. ఏంటది? పేదవాళ్ల దగ్గర ఉండేది. ఏం లేదు. పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏంటది? దాన్ని ధనవంతులు కోరుకుంటారు. ఏమీ లేదు. అసలు ధనవంతులు ఏం కోరుకుంటారు? ఏంటది? దాన్ని సంగ్రహించడం వల్ల మరణం సంభవిస్తుంది. ఏం లేదు. ఒకవేళ మనం ఏమీ సంగ్రహించకుంటే మనకు మరణమే సంభవిస్తుంది కదా. అలాగే ఏమిటది? అది మరణించిన తరువాత కూడా మన వెంటే వస్తుంది. ఏం లేదు. మనం పుట్టిన తర్వాత అన్నీ ఈ లోకంలోనే లభిస్తాయి మహారాజా. అలాగే మరణం తర్వాత వాటిని ఇక్కడే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే జవాబు. ఏం లేదు. ఇక ఇది జ్ఞానానికి చెందిన ప్రశ్న కాదు, నిజానికి తత్వజ్ఞానానికి చెందింది. అద్భుతం బీర్బల్ మహాశయ. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే జవాబు. అదే మీరు చెప్పారు. ఏం లేదు. అద్భుతం. ఐదో పోటీ పూర్తయిపోయింది. ఇక ఈ 5 పోటీల్లో బీర్బల్ మహాశయుడు 3-2తో ఆధిక్యాన్ని సాధించారు. ఇక 6వ పోటీ. ఒకవేళ ముందు పోటీలు తర్కజ్ఞానం మీద ఆధారపడినట్టయితే ఈ పోటీ కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటారు? ఏ వ్యక్తికి గుర్తింపైనా
తన కుటుంబం వల్లే ఏర్పడుతుందని. ఇలా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ కుటుంబం కలిసి పూజా పునస్కారాలు చేస్తుందో, అంతా కలిసి భోజనం చేస్తారో, అందరూ కలిసి తమ సుఖదుఖాలను పంచుకుంటారో అది ఎప్పుడూ కలిసే ఉంటుంది అని. అలాగే ఒక ఆదర్శ కుటుంబం కోసం భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఆ భోజనంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఇది కేవలం ఈ సవాలుకు చిక్కుముడి కోసం చెప్పానంతే. ఇప్పుడు ప్రశ్న చదువుతాను. ఒక ఆదర్శ కుటుంబంలో అందులో ఒక సామూహిక భోజనాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక తాతయ్య ఉన్నాడు, ఒక నానమ్మ ఉంది, 2 నాన్నలు ఉన్నారు, 2 అమ్మలున్నారు, 4 సంతానం ఉంది, 3 మనవళ్ళు కూడా ఉన్నారు, 2 కొడుకులున్నారు, 2 కూతుళ్ళున్నారు. అన్నట్టు ఒక అత్త అలాగే ఒక మావయ్య కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి, కొడుకు భార్య కూడా ఉంది. ఇక ఇంట్లో కేవలం ఒక బల్ల, ఇక అన్నీ కలిపి కేవలం 7 పీటలున్నాయి. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఈ భోజన ఆనందాన్ని సంగ్రహించాలి. ఎవరూ నిలబడకూడదు, అలాగే ఎవరూ బల్ల మీద కూర్చోకూడదు, ఎవరు ఇంకొకరి మీద కూర్చోరు, అలాగే ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోరు. ఇది చాలా పెద్ద సమస్య అయింది. ముని, అంత పెద్ద కుటుంబం 7 పీటల మీద. ఇప్పుడు సవాల్ ఏంటంటే అంత పెద్ద కుటుంబం కేవలం ఒక్క బల్ల అలాగే 7 పీటలతో భోజనం ఎలా చేస్తుంది? పండిత రామకృష్ణ అలాగే బీర్బల్ మహాశయ, మీరిద్దరూ ఈ ప్రశ్నని సరిగానే అర్థం చేసుకున్నారనుకుంటున్నాము. ఇక మీ దగ్గర ఒకరోజు సమయం ఉంది. మీరు వెళ్ళండి, ఆలోచించుకోండి, పరిష్కారం వెతుక్కుని రండి. ఇక రేపు మళ్ళీ దర్బారు ఏర్పడుతుంది. ఇక మీలో ఎవరో ఒకరి నుంచి సరైన జవాబు కోసం ఆశిస్తుంటాము. కానీ ఇందులో ఒక షరతు కూడా ఉంది. రేపు మీరిక్కడికి మీ జవాబులు తీసుకొని వచ్చినప్పుడు మీతో పాటుగా ఎలా వర్ణించడం జరిగిందో అలాంటి ఒక కుటుంబాన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ రాజదర్బారులో ఒక భోజనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే అందరి ఎదురుగా మీరు సరైన జవాబుని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ బీర్బల్ మహాశయుడు దీనికి జవాబు వెతికితే, దీనికి పరిష్కారం చూపించినట్టయితే ఆయన మొత్తం పోటీలోనే గెలుస్తాడు. ఒకవేళ పండిత రామకృష్ణ రేపు పరిష్కారం తీసుకొస్తే అప్పుడు ఇద్దరు మళ్ళీ సమాన స్థాయికి వచ్చేస్తారు. తరువాత మనం 7వ పోటీ వైపు వెళతాము. రేపు మళ్ళీ కలుసుకుందాం. సభ ఇంతటితో ముగుస్తుంది. ఒకవేళ మనం తాతను ఇక్కడ కూర్చోబెడితే మనవడు ఇంకా కోడలు అక్కడ కూర్చుంటారు. ఇక కొడుకు భార్య, ధని నువ్వు కొడుకు భార్య అనుకో. కొడుకు భార్య మణి నువ్వు తాతవి, నేను ఈ ఇంటి కొడుకుని. కూర్చో, నేను ఈ ఇంటి కొడుకుని. బీర్బల్, నాకు విషయం చెప్పండి, మీరు ఏమనడానికి ఇష్టపడతారు? నేను కేవలం సమస్యను పరిష్కరించడాన్ని ఇష్టపడతాను. ఈ సమస్య ఉన్నదే అంత పెద్ద కుటుంబం ఒకేసారి కేవలం 7 పీటల మీద కూర్చుని ఎలా భోజనం చేస్తారు? అదే కదా, నిజం చెప్పావు. నాకు జవాబు దొరికింది. నిజమా? ఏమిటా జవాబు? చూడు, కుటుంబంలో 20 మంది ఉన్నారు, కానీ కూర్చోడానికి పీటలు 7 ఉన్నాయి. అయితే ప్రతి పీటను పెద్దది చెయ్యి. దాంతో ఒకే పీట మీద 3 వ్యక్తులు కూర్చుంటారు. అంతే. దాని తర్వాత కుటుంబం మొత్తం ఒకేసారి కూర్చుని భోజనం చేయగలరు. బాగుందమ్మా, నువ్వు భలే చెప్పావే. ఇలా చేస్తే ఒక స్థానం ఇంకా పెరుగుతుంది. 21 మంది అవుతారు. నువ్వు పంచే, ఆ స్థానంలో నువ్వు కూర్చో. ఇదిగో ఇలా లడ్డూలు తింటూ ఉండు. అలాగే. అలాగే ఏమిటి? కాసేపటి దాకా మీ నోళ్లు మూసుకోండి. కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వండి. ఏం ఆలోచిస్తావు? అసలు నీ దగ్గర ఉందా? నీ
నీ కుటుంబానికి చెందిన ప్రశ్నకు జవాబు ఎందుకు దొరకడం లేదంటే ఎందుకంటే నువ్వే స్వయంగా కుటుంబ సభ్యుడివి కాదు. అసలు నువ్వు ఇంట్లో ఎంతసేపు ఉంటావని, నీకు కుటుంబం అంటే ఏంటో అర్థం కావడానికి. రామా, ఈ కుటుంబం నీ వల్ల ఏర్పడిందని వాళ్ళకి చెప్పు. నువ్వే ఈ కుటుంబంలో కొడుకువి, నాన్న ఇంకా భర్తవు కూడా. అవును బంధు, నువ్వు అన్నది ఆలోచించగలిగేలానే ఉంది. కానీ అందుకోసం నేను బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడికి? ఒక కుటుంబాన్ని వెతుక్కోవడానికి. దొరకలేదు దొరకలేదు దొరకలేదు. ఏం దొరకలేదు రాజగురు గారు? బీర్బల్, ఒక్కటి కూడా అలాంటి కుటుంబం దొరకలేదు. సమస్యలోని కుటుంబానికి సరిపోయే కుటుంబం. అవును గురువు గారు, ఇన్నిసార్లు మేము ఎప్పుడు గుళ్ళో గంటని కూడా కొట్టలేదు. కానీ ఇవాళ పొద్దున్నుంచి అంతకంటే ఎక్కువగా జనాల తలుపుల్ని తట్టాం, అలాగే అడుగుతూ వెళ్ళాం, బాబు మీ ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు అని. అసలు ఇది ఎక్కడ సమస్య గురుగారు? ఒక ఇంట్లో 4 సభ్యులే ఉంటే ఒక ఇంట్లో 40 మంది సభ్యులున్నారు. భగవంతుడా, ఒకవేళ మనం కుటుంబాన్ని వెతికినా కూడా వాళ్ళను 7 పీటల మీద ఎలా కూర్చోబెడతాం? అదంతా తర్వాత ఆలోచించుకుందాం. ముందు కుటుంబం దొరకని. నేను మహారాజుల వారికి చెప్పి పీటలు వేయించుతాను. భవనంలో పీటలకు లోటేమీ లేదు. ఇక కుటుంబమే దొరకకుంటే ఇంకేం భోజనం? మొత్తం విజయనగరంలోనే ఒక్కటి కూడా ఆదర్శ కుటుంబం దొరకలేదు. ఒక మంచి అన్న లేడు. కొడుకు కోడలితో తన అత్తకు కుదరదు. ఒక వ్యక్తి ఒకరిని ప్రేమిస్తాడు, ఇంకొకరిని ప్రేమించడం లేదు. వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు బంధాలున్నాయి. శివ 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 భగవంతుడా, మీరు సృష్టించిన ప్రపంచాన్ని వీళ్ళంతా ఎలా తయారు చేశారో చూడు. రాజగురు గారు, నాకు జవాబు దొరికింది రాజగురు గారు. జవాబు దొరికింది. నిజంగా మీకు జవాబు దొరికిందా? అవును రాజగురు గారు, మన కుటుంబాన్ని వెతకాల్సిన అవసరం కూడా లేదు. మనం వీలైనంత త్వరగా వెళ్ళి మహారాజుకి జవాబు చెప్పడం మంచిది. బీర్బల్, గెలుపు మీదవుతుంది, కానీ విజేతను నేనవుతా. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రాజగురు గారు. ముందు దర్బార్కి వెళ్ళి మహారాజుకి జవాబు చెప్పడం మంచిది. ఇంకా ఆలస్యం దేనికి? తప్పకోండి తప్పకోండి. మహారాజుల వారికి జయము, మహారాజుల వారికి జయము, మహారాజుల వారికి జయము, మహారాజుల వారికి జయము. మహారాజా, ఈ పోటీలో నిర్ణయం అయిపోయింది. రామకృష్ణ పండితుడు పరాజయుడు, అలాగే బీర్బల్ విజయుడైపోయాడు. గురువర్య, అసలు మీరేమంటారు? మహారాజా, కొన్ని క్షణాల తర్వాత ఏం జరగబోతోందో అదే చెప్తున్నాను. అంటే భవిష్యత్ చెప్తున్నాను. మహారాజా బీర్బల్ జవాబు ఇవ్వడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. కానీ గురువర్య, మొదటి అవకాశం పండిత రామకృష్ణకి ఇవ్వడం జరుగుతుంది. మహారాజా, ఏం అవకాశం? ఎలాంటి అవకాశం? కానీ అసలు అవకాశం తీసుకునే వ్యక్తి ఇక్కడ లేనప్పుడు తనకు అవకాశం ఎలా ఇవ్వడం జరుగుతుంది? గురువర్య, పండిత రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు. కేవలం మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆయన తన జవాబు తీసుకొని ఇక్కడికి ఎప్పుడో చేరుకున్నాడు. మహారాజా, రామకృష్ణ పండితుణ్ణి నేను చూడగానే గుర్తుపడతాను. విచిత్ర ప్రాణి కదా, నాకు ఇక్కడెక్కడా కనిపించడమే లేదు. గురువర్య, మాకు పండిత రామకృష్ణకి మధ్యలో ఒక పరదా ఉంది. తెరా రామకృష్ణ పండితుడు. ప్రణామాలు గురుదేవా, ఎలా ఉన్నారు మీరు? మహారాజా, నేను ఒక కుటుంబాన్ని ఇక్కడికి ఆహ్వానించడానికి అనుమతి కోరుతున్నాను. అటులనే. ధన్యవాదాలు మహారాజా. దయచేసి మీరందరూ ఓసారి ఇలా వచ్చి 7 పీటల మీద కూర్చోండి. రండి.
వస్తున్నా. కూర్చోండి. మహారాజా, ఈ కుటుంబం వాళ్ళైతేనే ఇక్కడ ఒకేసారి కూర్చుని భోజనం చేయగలరు. తల్లి, తండ్రి, కొడుకు, అతని భార్య, ఒక మనవడు, అలాగే 2 మనవరాళ్ళు. ఏంటి ఇదెలా సాధ్యమవుతుంది? రామకృష్ణ పండితుడా, మీకు కనిపించడం లేదు. వీళ్ళు కేవలం 7గురే ఉన్నారు. నిజానికి ప్రశ్న ప్రకారం కుటుంబంలో 22 మంది సభ్యులు ఉన్నారు. రాజగురు గారు, పండిత రామకృష్ణ గారి జవాబు సరైందే. లేదు లేదు, ఎలా సరైంది అంటున్నాను. మంత్రి గారు, గురువు గారి కోసం ఒకసారి మళ్ళీ ప్రశ్నని వినిపిస్తారా? తప్పకుండా పండిత రామకృష్ణ. గురువర్య, ఈ కుటుంబంలో ఒక తాత నానమ్మలు ఉన్నారు, 2 నానమ్మలున్నారు, 2 అమ్మలున్నారు, 4 సంతానం ఉంది, 3 మనవళ్ళున్నారు, 2 కొడుకులున్నారు, ఇంకా 2 కూతులున్నారు. అన్నట్టు ఒక అత్త అలాగే ఒక మామ కూడా ఉన్నారు. అలాగే ఒక కొడుకు భార్య కూడా ఉంది. 7గురే ఉన్నారు. ఇప్పుడే చెప్తాను గురుదేవా. ఈ కుటుంబంలో మీ స్థానాలేమిటో ఒకసారి చెప్తారా? నేను నాన్నను, భర్తను, అలాగే తాతను, ఇంకా మామను కూడా. మీరు? అమ్మను, భార్యను, అత్తను, అలాగే నానమ్మను కూడా. మీరు చెప్పండి. నేనొక అమ్మను, భార్యను, కొడుకు భార్యను కూడా. నేనొక నాన్నను, ఒక కొడుకుని కూడా, అలాగే ఒక భర్తను కూడా. ధన్యవాదాలు. ఇక మహారాజా, ఈ ముగ్గురులో ఒకరేమో మనవడు, ఇంకో 2 మనవరాళ్ళు, ఒక కొడుకు ఉన్నాడు, 2 కూతుళ్ళు ఉన్నారు. అందుకే మహారాజా, ఇదే ఆ కుటుంబం. అదిప్పుడు సామూహిక భోజనానికి ఆహ్వానించబడింది. దయచేసి చూడండి, ఎవరూ తప్పిపోలేదు కదా? లేదు పండిత రామకృష్ణ, అందరూ ఇక్కడే కూర్చొని ఉన్నారు. అది కూడా కలిసి కూర్చున్నారు. దయచేసి వీళ్ళకి భోజనం వడ్డించండి. అద్భుతం పండిత రామకృష్ణ, అద్భుతం. అద్భుతం పండిత రామకృష్ణ. మహారాజా, ప్రశ్న అయితే స్పష్టంగానే ఉంది, కానీ ప్రశ్న వెనకాల సప్త దిగ్గజాల అసలు ఉద్దేశం ఏమిటో అది ఇంకా స్పష్టం కాలేదు. మహారాజా, ఈ ప్రశ్నలోని నీతి ఏమిటంటే, మనందరం మన జీవితాల్లో బోల్డన్ని బంధాల్ని, బంధుత్వాల్ని నిలబెట్టుకుంటాం. ఇక కుటుంబం వ్యక్తులతో కాదు, ఒకరిపై ఒకరికున్న ప్రేమతో, అలాగే స్నేహబంధాలతో ఏర్పడుతుంది. అద్భుతం పండిత రామకృష్ణ. పండిత రామకృష్ణ కేవలం ప్రశ్నకి సరైన జవాబు ఇవ్వడమే కాదు, నిజానికి ఈ ప్రశ్నలో దాగున్న నీతిని మనందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అద్భుతం రామకృష్ణ. ఈ 6వ పోటీలోని విజేత మీరే అయ్యారు. ఇప్పటి వరకు 6 పోటీలు పూర్తయ్యాయి. ఇక పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ మహాశయుడు ఇద్దరు 3 అంకెలు సాధించి మళ్ళీ ఒకసారి సమాన స్థాయిలో నిలబడ్డారు. ఇప్పుడు నేను ఇది చెప్పడం చాలా అవసరం. మీరిద్దరూ ఏ విధంగా ఈ అద్భుతమైన, ఈ అద్వితీయమైన పోటీని ప్రదర్శించారో అది నిస్సందేహంగా విజయనగర రాజ్య హోదాను ఇంకా పెంచింది. మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఇక ఇప్పుడు 7వ పోటీ, చివరి పోటీ, తేలిపోయే పోటీ. ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్లే అవుతారు విజయనగర రాజ్యపు అష్టదిగ్గజం.
ఏడవ పోటీ అనర్థం జరిగింది మహారాజా, అనర్థం జరిగింది మహారాజా, అనర్థం జరిగింది. చాలా పెద్ద అనర్థం జరిగింది, చాలా పెద్ద అనర్థం జరిగింది మహారాజా. ఏం జరిగింది కోత్వాల్? మహారాజా, మన రాజ్యపు బంగారం ఏ రాజ్యపు బండిలో వస్తుందో మహారాజా, ఆ వాహనాన్ని ఆ బందిపోటు మూడోసారి లూటీ చేశాడు మహారాజా. వాహనం వచ్చింది కానీ మహారాజా పూర్తిగా ఖాళీగా ఉంది. అసంభవం. మహామంత్రి తిమ్మరసు, అసలేం జరుగుతోంది? మహారాజా ఇది చాలా బాధాకరమైన విషయం. మన విజయనగర రాజ్యపు బంగారాన్ని దోచుకోవడం జరిగింది. కానీ మహారాజా, మేము ఎన్నిసార్లు ఆ బందిపోటు గురించి ఏదైనా సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నామో అన్నిసార్లు మాకు ఎలాంటి ఆధారం దొరకడం లేదు. ఇక దొరికేది ఏంటంటే కేవలం కథలే. కొందరు ఏమంటున్నారంటే అది ఒక చనిపోయిన బందిపోటు ఆత్మని, అది గాల్లేగా వచ్చి బంగారం దోచుకుని వెళ్ళిపోతుందని. అసలు ఇది ఎలా సాధ్యం మహామంత్రి? బంగారం తీసుకొచ్చే మన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహారాజా, ఒక సురక్షితమైన బండిలో ఒక లోహంతో 4 పొరలతో తయారు చేసిన దృఢమైన పెట్టి లోపల ఆ బంగారాన్ని పెట్టడం జరుగుతుంది. బంగారం పెట్టిన తర్వాత ఆ పెట్టెకు తాళం వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ బండి విజయనగరం వైపు బయలుదేరుతుంది మహారాజా. దారిలో చివరి మలుపు దగ్గర కాళీఘాట్ వస్తుంది. మహారాజా, ఇది అదే కాళీఘాట్. ఇక్కడే ఆ బందిపోటు యొక్క స్థావరం ఉండేది. అక్కడే అతని ఆత్మ తిరుగుతోందని అంతా అంటుంటారు. మహారాజా, ఇంకొక సమస్య కూడా ఉంది. విజయనగరానికి రావడానికి ఒకే ఒక్క దారి కాళీఘాట్ మీదుగానే ఇక్కడికి చేరుకుంటుంది. సైనికులారా, జాగ్రత్తగా ఉండండి. కన్నేసి ఉంచండి. వెనుక ముందు పైన కింద కుడి ఎడమ అన్ని చోట్ల కన్నేసి ఉంచండి. సైనికులారా, ముందుకు పదండి, పదండి. ఇక ఆ పెట్టె మన రాజకోశాగారానికి వచ్చినప్పుడు ఆ పెట్టె ఖాళీగా ఉంది మహారాజా. మంత్రి గారు, ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇలాంటి సంఘటనలు జరగడం విజయనగర రాజ్య సురక్షిత ఏర్పాట్ల విషయం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ ధనంతో మేము విజయనగర రాజ్య ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం మహామంత్రి గారు. ఇక ఇది విజయనగర రాజ్య ప్రజల విషయంలో అన్యాయమే. అలాగే నా దృష్టిలో క్షమించరానిది. ఈ అన్యాయం మేము జరగనివ్వము మహామంత్రి. కొత్వాల్, మీరు మర్చిపోకండి, రాజ్యంలో ధనం అలాగే బంగారం రావడం మీ అధికారంలోనే వస్తుంది. అంటే దీనికి బాధ్యులు కూడా మీరే. అవును గురువర్య. మహారాజా, ముందు సంఘటనల నుంచి బుద్ధి తెచ్చుకొని నేను ఈసారి చాలా కఠినమైన సురక్షితమైన ఏర్పాట్లు చేశాను. అలాగే మన రాజ్యంలోనే అందరికంటే యోగ్యుడైన ధనాధికారిని మన సైనికులతో పాటు నియమించాను మహారాజా. అయినా సరే ఈ దోపిడీ ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగిందో మహారాజా నాకేమీ అర్థం కావడం లేదు. మహారాజా, ఒకవేళ ఏదో భూతమో లేదా ఆత్మో ఇదంతా చేస్తోందని మనం అనుకుంటూ ఉంటే ఇక సమస్య పరిష్కారం ఎప్పటికీ జరగదు కదా. ఎందుకంటే భూతాలు ఆత్మలు కేవలం మూఢనమ్మకాల్లోనే ఉంటాయి. అవును మహారాజా, ఒకవేళ మనం ఇలా కూడా అనుకోవచ్చు, ఎవరో ఒకరు ఈ బందిపోటు ఆత్మకథని అవకాశంగా తీసుకుని మనల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇలా ఆలోచిస్తేనే మన సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. మహామంత్రి గారు, మహారాజా, మేము ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాము. చిత్తం మహారాజా. గౌరవనీయులైన సప్త దిగ్గజాలు ఏ 7 పోటీలు ఇచ్చారో వాటిల్లో 6 పోటీలు పూర్తయిపోయాయి, నియమానుసారం పూర్తయిపోయాయి. కేవలం ఒకటే మిగిలింది. ఇక 7వ పోటీలోని సవాలు ఇప్పుడు మా చేతిలో ఉంది. మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం మన సప్త దిగ్గజాల గౌరవ మర్యాదల్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని వినమ్రత పూర్వకంగా చెప్పాలనుకుంటున్నాము. ఈ 7వ పోటీలోని సవాలుని పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ మహాశయుడికి ఇవ్వకూడదనుకుంటున్నాం. ఇక 7వ సవాలు స్వయంగా మేమే ఇస్తాం. అంటే సప్త దిగ్గజాలు ఇచ్చిన సవాలుని మేము అవహేళన చేస్తున్నామని కాదు. నిజానికి
విషమ సమయాన్ని చూసి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ మహాశయ మీ ఇద్దరికీ ఆ 7వ పనేమిటంటే ఆ బందిపోటు తను విజయనగర రాజ్యాన్ని అలాగే దాని ప్రజల ధనాన్ని దోచుకుంటున్నాడు. అతన్ని పట్టుకొని మా ఎదురుగా ప్రవేశపెట్టాలి. దీనివల్ల రాజ్యానికి 2 లాభాలుంటాయి. ఒకటి, ఆ బందిపోటు పట్టుబడతాడు. అలాగే రెండవది, విజయనగర రాజ్యానికి తన అష్టదిగ్గజుడు లభిస్తాడు. బీర్బల్ మహాశయ, పండిత రామకృష్ణ, మీలో ఎవరు ఈ పని పూర్తి చేస్తారో వాళ్లే అవుతారు విజయనగర రాజ్యానికి అష్టదిగ్గజుడు. ఈ పని కోసం మేము ఎలాంటి సమయ హద్దుల్ని నిర్ణయించడం లేదు. కానీ విజయనగర రాజ్య క్షేమం కోసం, మనందరి క్షేమం కోసం ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది. మహారాజా